వీడియోలో మనం మెమరీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఇదొక హార్డ్‌వేర్ కాంపోనెంట్ అనమాట మెమరీ అనేది. ఇది డేటా స్టోర్ చేసుకోవడానికి ఇన్‌స్ట్రక్షన్స్‌ని అండ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది టెంపరరీగా ఇంకా కావచ్చు, పర్మనెంట్‌గా అయినా కావచ్చనమాట. ఇది డేటాని యాక్సెస్ చేయడానికి, ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్‌కి అయితే ఉపయోగపడుతుందనమాట. ఇది ఒక బ్రెయిన్ లాగా ఉంటుంది కంప్యూటర్‌కి గుర్తుంచుకోవడానికి. ఈ మెమరీలో డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు అండ్ మోడిఫై చేయొచ్చు డేటాని బేస్డ్ ఆన్ ద టైప్. అంటే ఆ మెమరీ టైప్‌ని బట్టి మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట, పర్ఫామ్ చేయొచ్చు ఆ యాక్షన్స్. ఇందులో 2 మెయిన్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. వాలటైల్ మెమరీ అండ్ ఏంటంటే నాన్ వాలటైల్ మెమరీ. వాలటైల్ మెమరీ అంటే ఇది మర్చిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ దట్ రిక్వైర్స్ పవర్, ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇది వర్క్ చేయాలంటే, పని చేయాలంటే స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రిసిటీ ఉంటే ఇది గుర్తుంచుకుంటుంది, మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది కరెంట్ కానీ టర్న్ ఆఫ్ అయితే పవర్ కానీ ఇది స్టోర్ చేసుకున్న డేటా అనేది వాలటైల్ మెమరీ లాస్ట్ అయిపోతుంది, మర్చిపోతుంది అనమాట. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ర్యామ్ అన్నిట్లో ఉంటుంది కదా, క్యాష్ మెమరీ అండ్ రిజిస్టర్స్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి కేటగిరీ నాన్ వాలటైల్ మెమరీ అనమాట. ఇది ఒక కంప్యూటర్లో ఇది ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ అనమాట, నాన్ వాలటైల్ మెమరీ అనమాట. ఇది కరెంటు పోయినా కానీ పర్మనెంట్గా డేటాని అయితే స్టోర్ చేసుకుంటుంది, కానీ పవర్ టర్న్ ఆఫ్ అయినా కానీ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా సిస్టమ్ రీస్టార్ట్ అయినా, బ్యాటరీ తీసేసినా కూడా డేటా అనేది ఎక్కడికి పోదు, పర్మనెంట్గా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ హార్డ్ డిస్క్లో లేదా ఎస్ఎస్డిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్లో ఫైల్స్ అనమాట. పెన్ డ్రైవ్ ఒక ఎగ్జాంపుల్, హార్డ్ డిస్క్ ఒక ఎగ్జాంపుల్. పెన్ డ్రైవ్లో ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. బూట్ డేటా ఇన్ రామ్ అనమాట. అంటే బూట్ డేటా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అంతా ఈ రామ్లో, ఈ నాన్ వాలటైల్ మెమరీలో అయితే మనం స్టోర్ చేస్తాం. ఈ రామ్ అనమాట ఎగ్జాంపుల్కి, దీంట్లో స్టోర్ చేసుకుంటాం. టైప్స్ ఆఫ్ నాన్ వాలటైల్ మెమరీ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రామ్, రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. రామ్ హార్డ్ డిస్క్ ఓల్డ్ టైంలో యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ న్యూ టెక్నాలజీ అనమాట. ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. ఇంకా ఫ్లాష్ మెమరీ అంటే పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ ఇలాంటివి అనమాట. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి మనం కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాం కదా, యాప్ రన్నింగ్ చేసే ప్రాసెస్ ర్యామ్లో జరుగుతుంది. మనం సేవ్ చేసామంటే ఆ సేవ్ చేసింది హార్డ్ డిస్క్లో కానీ ఎస్ఎస్డిలో, న్యూ టెక్నాలజీ ఎస్ఎస్డిలో స్టోర్ అవుతుంది అనమాట, హార్డ్ డిస్క్లో కానీ. వెన్ పవర్ ఆఫ్ అయిందనుకోండి, ఒకవేళ యాప్లో ఉన్న ర్యామ్ చేసే యాప్ ప్రోగ్రామ్ అంతా లాస్ట్ అవుతుంది అనమాట, చేసిన వర్క్. సేవ్ చేసింది మాత్రం ఎక్కడికి వెళ్ళదనమాట. ఇఫ్ టైప్డ్ సంథింగ్ పవర్ ఆఫ్ అంటే మనం ఏదైనా టైప్ చేసామనుకోండి, ఆ టైప్ చేసింది పోతుంది, మళ్ళీ టైప్ చేసుకోవాలి సేవ్ చేయకపోతే. ఇంకా బేసిక్ సెటప్, బూటు ఇవన్నీ రామ్లో అయితే స్టోర్ చేస్తుంది అనమాట. కంప్యూటర్ స్విచ్చింగ్ ఆన్ చేసేటప్పుడు